భలే ఛాన్సులే. రతమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం అప్పయ్యేసావే బంధం. రచ్చ నిన్ను ఎలట చూస్తా ఉంటే కొత్త మోగేదో పుట్టుకొస్తుంది. అట్టాగా నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. యాదవ మొహం అని యాదవ మొహం. మన ఫేస్కేంటే ఓలాంధ్రాలో సోలో అందగానే. రచ్చ నువ్వు అన్నావంటే పట్నం నుంచి సింతపూల కోట రవ్వల గాజులు తెచ్చితానే. ఊను ఊను అనవే. జిమ్ముడి పోను. అట్టాగా మరి నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలా గట్టు మీద నిలబడి లొట్టలేసుకుంటే ఎట్టా? రారా నా బంగారు బావా. మామా అమ్మని నా మీద ఎంత ప్రేమ నీ గుండెలో దాచుకున్నావే. ఇక చూసుకో, ఈ కానుంచి నీ బతుకు సాకిరేవుల దగదగలాడిపోద్ది. అమ్మ బామ్మర్ది, ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా? రతి మావా వాడు వచ్చేస్తున్నాడు. ఎవడే కొంప తీసిన మూడా? కాదు మీ బావా. అమ్మ మా బావ ఎల్లప్పుడు వస్తున్నాడేంటి? ఈ విషయం మా అక్క చెప్పాడంటే డొక్క దించేస్తుంది. రతి నేను నిన్న తొంగుంటాను, నువ్వు నన్ను సాగి మళ్ళీ వాడుకోయే. మరి మునుగు అదిరిపోతుంది. ఏంటి నువ్వు బట్టలుకి బండ. బండ నిన్ననే తెప్పించా నల్గొండ నుంచి నాపరాయి బండ. బాగుందా? బాగుందా అని అడుగుతానంటే ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను ఎట్టని బండ కోసం. ఎందుకు బట్టలు ఉతకటానికా? అవుగా అన్ని లేఖి మాటలు మాట్లాడతాం. బట్టలు ఉతుక్కోవడానికి కాదు, ఈ కొడవలకి పదులు పెట్టుకోవడానికి. రస్తే ఈ బండ మీద గాని ఈ కొడవలకి పదును పెడితే యాక బిగిని ఎకరం పొలం కోసదులు పారేయచ్చు. అది నువ్వుంటరా బామ్మర్ది? నేనే. మా అక్కకి ఇష్టమని మొళ్ళతో నీళ్ళలో మురిగి మట్ట గడతలు పడతా ఉంటే కొడవలో ఒకటి తీసుకొని ఇస్తా. నువ్వు కూలి చేయాలా చూస్తావా? ఉండు మా అక్కకి చెప్తాను. అత్త పెనం మొహం అయ్యాల చీర కనపడింది కదా అని ఓ ఎగేసుకొచ్చి చెరువులో పడేసి గుడి కొద్దిగా